నా పేరు కురినాల వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ సేవాదళ రాష్ట్ర కార్యదర్శిని, అదేవిధంగా ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శిని. ఈ రోజున మొన్నటి ఎలక్షన్లో చూసినట్లయితే ఈ యొక్క రంపచోడవరం నియోజకవర్గంలో ఏదైతే మా అధినాయకుడు మన్యం టైగర్, మన్యం ముద్దుబిడ్డ, ఏజెన్సీ ప్రజల యొక్క ఆశాజ్యోతి గౌరవనీయులు ఎమ్మెల్సీ అనంతబాబు గారి యొక్క నాయకత్వంలో ప్రతి పంచాయతీలో, ప్రతి వీధిలో, ప్రతి గడప గడపకు కూడా మేము ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రత్యేకంగా ఈ యొక్క ప్రజలకు వివరించి, మరి ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆదరణ చూస్తుంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలకి ఈ రోజున మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా రైతులు కానివ్వండి, అనేక రంగాల ప్రజలందరూ కూడా ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పలకడం జరుగుతూ ఉంది. మొన్నటి ఎలక్షన్ మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175/175 అనేటువంటి నినాదంతో ముందుకు వచ్చినారో దానికి అనుగుణంగా మరి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా, వృద్ధులందరూ కూడా ఎప్పుడు ఆ ఎలక్షన్ టైం అవుతుందా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలనేటువంటి విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో మరి ఆ ఎలక్షన్కు విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా రెండోసారి సీఎంగా చూడాలని, ఇటువంటి సంక్షేమ పథకాలు, ఇటువంటి సంక్షేమ ఫలాలు మరలా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనం కూడా మరి అందరూ కూడా, ఇటు క్రిస్టియన్ మైనార్టీ, అదేవిధంగా ముస్లిం మైనార్టీ, ప్రతి ఒక్కరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటే, ఏదైతే నేను కనుక మంచి చేశానో, నేను మంచి చేశానని విశ్వసిస్తేనే మీరు ఓటు వేయననేటువంటి నాయకుడు ఈ రంపచోడవరం కాన్స్టిట్యూషన్ కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఎక్కడ కూడా అటువంటి నాయకుని మనం చూస్తున్నాం. అటువంటి మౌనవంతమైన వ్యక్తి, అటువంటి గొప్ప విలువలు, ఆదర్శాలు ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్ళాం. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆ యొక్క ఆర్థికాభివృద్ధితో ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క కుటుంబంలో దాదాపు అమ్మఒడి కానివ్వండి, అదేవిధంగా చేయూత కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసాలు కానివ్వండి, అనేక రకమైనటువంటి ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు చేసినటువంటి ఇటువంటి మహోన్నతమైన స్కీములన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. వైనాట్ 175 అనేది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం మేము అందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజయానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కృషి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఈ నెల 9వ తారీఖున ఇప్పటికే ముహూర్తం ఖరారైపోయిందండి. అనేక వేద పండితులతోని వైజాగ్లో ఏదైతే రాజధానిగా చేయాలనుకున్నటువంటి వైజాగ్లో ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎవరు ఎన్ని అవాక్కులు చవాకులు పేలినా ఏదో సోషల్ మీడియాలో కొంచెం హల్చల్ చేస్తూ ఉన్నారండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు, ఇది కేవలం పెత్తందారులకి, పేదవారికి మధ్య జరిగినటువంటి యుద్ధం. ఈ యుద్ధాన్ని పేదవారు అందరూ కూడా నిశ్చితంగా గమనించారు. ఇదే మన గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మధ్యన మరి బ్రహ్మాండంగా మరి ముఖ్యమంత్రిగా, రెండోసారి సీఎంగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ప్రజలందరి ఆశీర్వాదంతో, దేవుని యొక్క చల్లని దీవెనలతో ఈ రాష్ట్రం నభూతో నా భవిష్యత్ అనే విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ, ఇంత మౌనతమైనటువంటి వ్యక్తిని మరలా సీఎంను చేస్తున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, మహిళా లోకానికి అందరికీ, పేద ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు వర్గాలందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ